హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. బాస్తో ఒకరోజు 44వ భాగం. బాబు డిన్నర్ తినేసి పడుకున్నాక ఈ ముగ్గురు తింటూ, అమ్మా నిత్య, రేపు ఆదివారం కదా, బాబుని తీసుకుని పద్మనాభం దగ్గరకు వెళ్తాను. సాయంత్రం ఇంటికి రావడానికి ఆలస్యం అవుతుంది అని చెప్పాడు నరేంద్ర. మీ మనవడు మీ ఇష్టం, వాడు మీకు బాగా అలవాటైపోయాడు కదా, మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాడు అంది. దాంతో అతను నవ్వేసి, తాత మనవడి బంధమే అలాంటిది కదా తల్లి అనేశాడు. అవును అని తల ఊపింది. వాళ్ళ మాటలు వింటూ నవ్వుతూ డిన్నర్ చేస్తున్న శ్రీరాజ్ని నరేంద్ర చూసి, మొన్నటి వరకు నువ్వు ఆడిట్ వర్క్తో బిజీగా ఉన్నావు కదా, ఇప్పుడు నీకు పని లేదంటే నలుగురం వెళ్దాం ఏమంటావు అని అడిగాడు. లేదు మావయ్య, నాకు టెండర్ వర్క్ ఉంది, మీరు వెళ్ళండి, అందరం వెళ్ళడానికి మరోసారి ప్లాన్ చేద్దాం అన్నాడు. అమ్మా నిత్య, నువ్వేమంటావు అని అడిగాడు. మండే మీటింగ్ ఉంది కదా పెదనాన్న, దానికి సంబంధించి ఎజెండా ఫైల్ ప్రిపేర్ చేయాలి, నాకు కూడా పని ఉంది. శ్రీ అన్నట్లు మరోసారి ప్లాన్ చేద్దాం, మీ ఇద్దరూ వెళ్ళిరండి అనేసింది. సరే అన్నట్లుగా చూసి తినేసి తన గదికి వెళ్ళిపోయాడు నరేంద్ర. వీడికి నిజంగా పని ఉందా, లేక నన్ను సతాయించడానికి పని ఉందని అంటున్నాడా? ఏమో, నిజంగా పనుందేమో. అయినా నేను రిస్క్ చేయలేను. రేపు ఉదయం త్వరగా లేచైనా నా మీటింగ్ ఫైల్ వర్క్ పూర్తి చేసే తీరాలి అని అనుకుంది. నిత్య అనుకున్నట్లే మరునాడు రోజుకన్నా కాస్త త్వరగా లేచి బాబు లేచేలోపు తన పని ముగించుకొని ఫైల్ మెయిల్ చేసేసి వెంకటాచలంకి ఫోన్ చేసి విషయం చెప్పి, రేపు ఉదయం అన్ని షిఫ్ట్స్ వాళ్ళు మీటింగ్కి అటెండ్ అవ్వాలని మెసేజ్ ఫార్వర్డ్ చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. తర్వాత నిద్రలేచిన బాబుని రెడీ చేసింది. నలుగురు టిఫిన్ తిన్నాక నరేంద్ర చెప్పినట్లుగానే బాబుని తీసుకుని బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. అమ్మా బాయ్, ఈవినింగ్కి వచ్చేతా అనేసి తల్లికి ముద్దు పెట్టి తాతతో వెళ్ళాడు శ్రీరామ్. నువ్వు రోజంతా ఎక్కడ తిరిగినా రాత్రికి నా దగ్గరకు రావాల్సిందే అని నవ్వుకొని తన గదిలోకి వెళ్తుంటే శ్రీరాజ్ ఆమెకు అడ్డుగా నిలిచాడు. ఆమె పక్కకు తప్పుకొని కదులుతుంటే అటుగా కూడా అడ్డాడు. మొదట యాదృచ్ఛికం అనుకుంది, కానీ మళ్ళీ అడ్డడంతో అతని వంక చూసింది. అతను ఆమె వంకే దరహాసంతో చూస్తుండడంతో మొదలెట్టేశాడు అనుకొని, ఏంటి అల్లరి, అడ్డు తప్పుకో అని నెట్టి మరోవైపు కదిలిపోతుంటే అటుగా కూడా అడ్డం వచ్చాడు. ఇప్పుడు మాత్రం చిరుకోపంగా చూసింది. దాంతో అతను నవ్వేస్తూ ఆమెకు దారి వదిలాడు. అల్లరి బాగా ఎక్కువైంది అనుకొని తమ గదిలోకి వెళ్ళి సిస్టమ్ ముందు కూర్చుంది. శ్రీరాజ్ వచ్చి ఆమె వంక 2 నిమిషాలు తదేకంగా చూశాడు. ఆమె అతని చూపులను గమనించి, ఏంటి బాస్ అలా చూస్తున్నారు, మీకు కూడా పని ఉందని చెప్పారు కదా, బుద్ధిగా పని చేసుకోండి అంది. నాకు పని ఉన్నదే నా పిఏతో అంటూ ఆమె ఒడిలో ల్యాప్టాప్ తీసుకున్నాడు. దాన్ని అందుకోవడానికి ఆమె కదులుతూ, ఇవ్వు శ్రీ, నాకు రేపటి మీటింగ్ కోసం సిస్టంలో చాలా పని ఉంది అంది. ఇప్పుడే ఒక రకంగా ఆడుకుంటున్నాడు, ఇక తన పని పూర్తయిపోయింది అని చెప్తే అస్సలు క్షమించుడు అనే ఉద్దేశంతో. పని ఉందా, అయితే తీసుకో అని ఇస్తున్నట్లుగా పెట్టి ఆమె అందుకోబోతుంటే మళ్ళీ వెనక్కి లాక్కొని ఆమెకివ్వకుండా ఆ గదిలోనే అటూ ఇటూ పరుగులు పెడుతూ ఆమెను పెట్టిస్తున్నాడు. అతను ఆమెను తిప్పించి తిప్పించి ల్యాప్టాప్ అందించాడు. దాంతో ఆమె తన స్థానంలో కూర్చొని పని మొదలు పెట్టబోతుంటే మళ్ళీ ఆమె నుండి ల్యాప్టాప్ తీసుకొని పక్కన పెట్టేసి ఆమె ఒడిలో చారబడ్డాడు. ఏంటి అల్లరి శ్రీ, నాకు పని ఉంది అంది. ఎప్పుడూ పనేనా, అప్పుడప్పుడు మస్తీ కూడా చేయాలి కదా, ఆయన హాస్పిటల్ పనులు ఇంటి వరకు తీసుకురాకు అని చెప్పినట్లున్నాను అన్నాడు. చెప్పావులే, అయితే మండే మీటింగ్ ఉందని నేను కూడా చెప్పాను కదా అంది. ప్రిపేర్ కాకపోయినా కూడా నువ్వు చెప్పాలని అనుకున్నది బాగా చెప్పే తీరుతావు. నాకు నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది, అది కూడా సాయంత్రం వరకు. మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళే ఉండరు అన్నాడు. ఛాన్స్ ఇస్తే నిజంగానే సాయంత్రం వరకు సావగొడతాడు అనుకొని, సిగ్గు లేకపోతే సరి, ఇంటి నిండా పనివాళ్ళు ఉన్నారు,
వెళ్ళి బుద్ధిగా నీ పని చేసుకో అని తన ఒడిలో నుండి అతన్ని లేపబోయింది. పనివాళ్ళు ఉన్నా మనం పిలిస్తే తప్ప మన దగ్గరకు రారు. ఇప్పుడు ఇంకా 9 అయింది. లంచ్ గ్యాప్ ఇస్తానులే అన్నాడు. నీకిలా కాదు అని అతని నెట్టబోయింది. కానీ ఆమె వల్ల కావడం లేదు. నన్ను దూరం నెట్టడం నీ వల్ల కాదు బంగారం అంటూ ఆమె ఒడిలో నుండి లేచాడు. వెంటనే ఆమె ఆ గదిలో నుండి వెళ్ళిపోవడానికి కదలబోతే ఆమె చేయి పట్టి ఆపి తలుపుకు దాపుపెట్టి, చాలా సమయం అయ్యిందని, బాబు వస్తాడని చెప్పి పని పూర్తి కాకుండానే బ్రేకులు వేస్తావు. ఇక ఇప్పుడు సాయంత్రం వరకు ఎవ్వరూ రారు. కాస్త కోఆపరేట్ చేయి అంటూ ఆమె బుగ్గను కొరికాడు. గట్టిగా కొరికాడేమో. నొప్పితో పాటు కోపం వచ్చి, పని ఉందంటే అడ్డం పడడమే కాకుండా ఇంత గట్టిగా కొరికేస్తావా అని అతన్ని కొట్టబోతుంటే ఆమెను వదిలి ఆ గదికి వెనుకగా ఉన్న డోర్ తీసుకొని స్విమ్మింగ్ పూల్తో అందంగా ఉన్న బాల్కనీలోకి పరుగు అందుకున్నాడు. ఆమె కూడా పరుగున అటు రాగానే, నన్నే కొట్టేద్దాం అనుకున్నావా? ఇప్పుడు కొట్టు అని అంటుంటే, నిన్ను అని అంటూ అతని గుండెల మీద చిరుదెబ్బలు కొడుతుంది. 3వ దెబ్బకే ఆమెని చేతుల్లోకి ఎత్తుకొని, నన్ను కొట్టావు కదా, దానికి తగ్గ పనిష్మెంట్ని అనుభవించు అని ఆమెను స్విమ్మింగ్ పూల్లో పడేశాడు. ఈరోజు బాగా అల్లరి చేస్తున్నావు, చెప్తానుండు నీ పని అని అతని కాలు పట్టుకొని పూల్లోకి లాగేసింది. ఆమెను పడేసినందుకు నవ్వుతూ ఆదపరాగ్గా ఉన్న అతను ఆమె లాగడంతో అమాంతం నీటిలో పడిపోయాడు. దాంతో, ఇప్పుడెక్కడికి పోతావురా అంటూ ఇంకా ఇంకా చిరుదెబ్బలు కొట్టేస్తుంది. ఆమె చేతులను పట్టి వెనక్కి మడిచి ఆమెను అతనికి దగ్గరగా లాక్కొని ఇంటెన్స్గా చూస్తూ పెదవి చివరకు చేరినట్లుగా నవ్వుతున్నాడు. అతని చూపులకు ఆమె చెంపలు ఎర్రబడిపోతుండగా, నన్ను వదులు, పని ఉందంటే చేసుకొనివ్వకుండా తెగ అల్లరి చేస్తున్నావు అంది. ఇంత జరిగినా నీకింకా పని మీదే ధ్యాస ఉందా అని అడుగుతూ ఆమె పెదవులను అందుకున్నాడు. కొన్ని నిమిషాల తర్వాత ఆమె పెదవులను వదలగానే అతని దూరం నెట్టి పూల్ నుండి బయటకు వచ్చి వాష్రూంలోకి వెళ్ళి డోర్ మూయబోతుంటే అతను మూయనివ్వకుండా లోపలకు వచ్చాడు. ఏంటిది శ్రీ, నేను స్నానం చేసి వస్తాను, నువ్వు పక్క గదికి వెళ్ళు అంది. పక్క గదికి ఎందుకు? కలిసే స్నానం చేద్దాం అన్నాడు. కలిసి చేసేది స్నానం కాదు, నువ్వేం చేస్తావో నాకు తెలుసు. మొదట నువ్వే స్నానం చేసిరా అని ఆమె కదలబోతుంటే ఆమె టీషర్ట్ ఒంటికి అతుక్కుపోయి ఆమె అందాలు విందు ఆరగించమన్నట్లుగా కనువిందు చేస్తుంటే డోర్కి అడ్డుగా నిలుస్తూ, పద్ధతిగా ప్రొసీడ్ అయితే సమయం కాదు అన్నావు, మరి సమయాన్ని నేను వృధా చేసుకోలేను కదా అంటూ ఆమెను మీదకు లాక్కున్నాడు. వదులు శ్రీ అంది. అతను ఎంతలా అడుగుతున్నా ఆమె మూడ్ మారకపోవడంతో, సరే నేను పక్క గదిలో రెడీ అవుతాను, నువ్వు స్నానం చేయి అనేసి వాష్రూంలో నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఫీల్ అయినట్లున్నాడు అనుకుంది. అంతలోనే, అల్లరికి సమయం సందర్భం చూడకపోతే ఎలా అని సుతారంగా తిట్టుకొని స్నానం చేసి టవల్ చుట్టుకొని తమ గదిలోకి వచ్చింది. తడిచిన బట్టలు విప్పేసి టవల్ చుట్టుకొని అక్కడే ఉన్న శ్రీరాజ్ ఆమెను చేతుల్లోకి ఎత్తుకున్నాడు. రే, నువ్వు పక్క గదికి వెళ్ళలేదా? అయినా ఏం చేస్తున్నావు? ఎందుకు ఎత్తుకున్నావు? నన్ను కిందకు దించు, నాకు పని ఉందని చెప్పాను కదా అంది. నాకు నీతో చాలా పని ఉంది అన్నాను కదా. నా మూడ్ ఎలా ఉందో తెలిసి కూడా దూరం పెట్టాలని చూస్తే నేను ఆగుతానా అంటూ ఆమెను మంచం మీదకి చేర్చి ఆమె పెదవులను అందుకొని ముద్దాడుతున్నాడు. ఇక ఏం చెప్పినా ఆగడని అర్థమై పూర్తిగా ఆ మూడ్లో ఉన్నవాడిని ఇక నేను ఆపలేను అనుకొని ఆమె కూడా సహకరిస్తూ అతనితో శృతి కలిపింది. పెదవులను వదిలి నుదుటిని, నయనాలను, చెంపలను ముద్దాడుతుంటే అతని పెదవులతో పాటు మీసాల తాకిడికి ఆమెలో అలజడి పెరుగుతుంది. అతను కిందకు జరిగి కంఠాన్ని, మెడను ఇంచు ముద్దులు పెడుతూ ఇంకా కిందకు జారి ఆమె నుండి టవల్ని దూరం చేసి ఎత్తులను చేతపుచ్చుకున్నాడు. అతని చర్యలకు పరవశంలో మునిగిపోతూ విల్లులా వెనక్కి వాలుతూ తన పరువాలను అతనికి మరింతగా అందిస్తుంది. ఎత్తులను ముద్దు చేసి పిడికిడంత నడుముని చేరి వంపును సవరిస్తూ నాభిని సైతం తడుముతూ పెదవులతో తడిముద్రలు వేస్తున్నాడు. అతని చర్యలకు ఆమె తన్మయత్వంలో మునిగి కళ్ళను భారంగా మూసి తెరుస్తుంది. ఇంకా కిందకు జరుగుతున్న అతన్ని పైకి లాక్కొని పెదవులను అందుకుంది. ఆమె పెదవులను ముద్దాడుతూనే ఎత్తులను కమిలేలా హింస పెడుతున్నాడు. ఆమెలో మూలుగులు పెరుగుతుంటే
పెదవి చివరకు నవ్వును చేర్చుతూ ఒక్కసారిగా ఆమెలోకి చేరిపోయాడు. ఆ దాడికి అతన్ని గట్టిగా హత్తుకుంది. ఆమె వీపును నిమురుతూ, భుజాలను ముద్దాడుతూ ఆమెలో వేగంగా కదులుతున్నాడు. నువ్వు ఫిక్స్ అయితే ఇక ఏం చెప్పినా వినవు కదా అంది అతనితో సమానంగా కదులుతూ. తీరైన కొలతలతో కోరిక పెంచే భార్య ఎదురుగా ఉంటే కుదురుగా ఉండమంటే ఎలా చెప్పు? అయినా నీ పని ఉదయమే పూర్తి చేసేసావని నాకు తెలుసు. నువ్వు స్నానంలో ఉన్నప్పుడు నీకు ఫోన్ చేస్తే తీయలేదని వెంకటాచలం నాకు ఫోన్ చేసి మెయిల్ అందినట్లు అందరికీ మెసేజ్ ఫార్వర్డ్ చేసినట్లు చెప్పాడు. నేను హింస పెడతాననే నీ బెంగను నేను నిజం చేయకపోతే ఎలా చెప్పు? నిన్న మామయ్య బయటకు వెళ్తామనగానే ఈ రోజుటి నా ప్రణాళికను సిద్ధం చేసుకున్నాను. నువ్వే నన్ను దూరం పెట్టడానికి ఏదో ఒకటి చెప్తావు అనుకున్నాను. అలానే మీటింగ్ వంక చెప్పావు. దొరక్క అవకాశం దొరికితే నా హింసను ఎంజాయ్ చేయాలి కానీ మొదటిసారి ఆక్రమించుకుంటాను అన్నట్లు అలా అడ్డులు చెప్తావెందుకు అని అడిగాడు. నువ్వు ప్రతి దాడికి మొదటి దాడే అన్నట్లే ప్రవర్తిస్తావు. మరి నీ వేగాన్ని తట్టుకోవడం కష్టం నాకు. అయినా ఈ సమయాన్ని కూడా ఇందుకే ఉపయోగించాలా? రాత్రులు ముచ్చట తీర్చుకుంటున్నావు కదా అంది. అవకాశం చిక్కినప్పుడు పగలు కూడా వదలకూడదు బేబీ అంటూ ఆమె 2 కాళ్లను అతని నడుం చుట్టూ వేయించుకొని ఆమెను మరింతగా అతనికి అదుముకుంటూ ఆమె లోతుల్లోకి చేరిపోతున్నాడు. ఇప్పటికే చాలా సమయం అయింది, ఇక ఆపరా బాబు అంది. రాత్రుళ్ళు ఇదే చెప్తావు, ఇక ఇప్పుడు కూడానా? అయినా సాయంత్రం వరకు సమయం ఉంది అన్నాను కదా బంగారం అన్నాడు ఎత్తులతో యుద్ధం చేస్తూ. అమ్మో నా వల్ల కాదు, లంచ్ గ్యాప్ ఇస్తానన్నావు కదా, రాత్రి వరకు గ్యాప్ ఇవ్వు అంది అతని గుండెల మీద చేతులేసి దూరం నెట్టడానికి ప్రయత్నిస్తూ. సరే ఇంకాస్త సమయం అంటూ మరికొంత సమయం ఆమెతో అల్లరి చేసి ఆమెను వదిలి డ్రెస్అప్ అవుతూ, నువ్వు గదిలోనే ఉండు, బయటకు రాకు, గదిలోకి లంచ్ తీసుకొస్తాను అని లాక్ చేసుకొని వెళ్ళాడు. ఆత్రం పిల్లోడా అని తిట్టుకొని వాష్రూమ్లో దూరి స్నానం చేసి బట్టలు వేసుకొని గదిలోకి వచ్చేసరికి అతను డిషెస్ ఉన్న సర్వింగ్ మూవబుల్ ట్రేను తోసుకొని లోపలికి వచ్చి ఆమెను చూసి, ఏంటి బట్టలు వేసేసుకున్నావు అన్నాడు. లేకపోతే అని సాగదీసి, నువ్వు గది బయటకు రావద్దు అన్నావు, బట్టలు వేసుకోవద్దు అనలేదు కదా అంటూ ఇద్దరికీ ప్లేట్స్లో వడ్డించింది. లాజిక్కులు మాట్లాడుతున్నావా అని అంటూ తినడం మీద దృష్టి పెట్టాడు. తినేయగానే నేను ట్రే పెట్టేసి వస్తాను అని కదలబోయింది. నువ్వాగు, నేను పెట్టేసి వస్తాను అని అతను తోసుకొని బయటకు వెళ్ళగానే ఆమె నవ్వుతూ అతని ల్యాప్టాప్ని ఆ గది బయట ఉన్న సోఫాలో పెట్టేసి ఆ గది డోర్ లాక్ చేసేసుకుంది. గది దగ్గరకు వచ్చిన శ్రీరాజ్ తలుపు మూసి ఉండడం చూసి, నిత్య డోర్ తీ అన్నాడు. నేను తీయను, పని ఉంది అన్నావు కదా, అక్కడే చేసుకో, ల్యాప్టాప్ కూడా ఇచ్చేశాను అంది. దాంతో ల్యాప్టాప్ వంక చూసి రాక్షసి అని తిట్టుకొని, తలుపు తీ నిత్య, నేను మరింతగా డోర్ కొడితే బాగోదు, పనివాళ్ళు వేరేగా అనుకుంటారు అన్నాడు. అనుకుంటారు కాబట్టే డోర్ కొట్టకుండా అక్కడే పని చేసుకో అంది. అంతేనా అన్నాడు ముసిముసిగా నవ్వుకొని. అంతే అంది. దాంతో డోర్ని కాస్త బలంగా గుద్ది ల్యాప్టాప్ తీసుకొని సోఫాలో కూర్చున్నాడు. అతని అవస్థ తలుచుకుని నవ్వుకొని ఇంకా పెండింగ్ ఉన్న హాస్పిటల్ పనులు చేయడంలో ల్యాప్టాప్లో లీనమైంది నిత్య. ఒకరోజు రాత్రి డిన్నర్ అయిపోయాక, నిత్య మనిద్దరం రేపు డిన్నర్కి బయటకు వెళ్దాం అన్నాడు శ్రీరాజ్ తమ గదిలో వర్క్ చేసుకుంటూ. మంచం పరుస్తున్న ఆమె అతని వంక చూసి, అలా మనం మాత్రమే ఎలా వెళ్తాము, బాబుని పెదనాన్నని కూడా తీసుకెళ్దాం అంది. వాళ్లతో ప్రతి వారం ఎక్కడో ఒక దగ్గరకు వెళ్తున్నాం కదా, రేపు మనిద్దరం వెళ్దాం అన్నాడు. వద్దు శ్రీ, వెళ్తే అందరం కలిసి వెళ్దాం అంది. ఆమె మాటలకు శ్రీరాజ్ నొచ్చుకున్నాడు. తన గది వైపు వెళ్తున్న నరేంద్ర వాళ్ళ మాటలు విని అప్పటికి నిమ్మకున్నాడు. మరునాడు ఉదయం నుండి తల్లితో తాతతో హాస్పిటల్లోనే ఉన్నాడు శ్రీరామ్. సాయంత్రం అవ్వగానే, అమ్మా నిత్య, బాబుని పార్కుకి తీసుకెళ్ళి ఆడిస్తాను, అటు నుండి మేమిద్దరం బయట డిన్నర్ చేసి ఇంటికి వస్తాం అని చెప్పి, ఏం తాత అని శ్రీరామ్ని అడిగాడు నరేంద్ర. ఆట అనగానే శ్రీరామ్ పొంగిపోతూ, ఓకే తాత అన్నాడు. అయితే మీ ఇద్దరూ కూడా డిన్నర్కి బయటకు వెళ్ళొచ్చు కదా అన్నాడు నరేంద్ర. ఆ మాటకు అతని వంక చురుగ్గా చూసింది. 4-5 బిజినెస్లు రన్ చేస్తూ శ్రీరాజ్ చాలా స్ట్రెస్ తీసుకుంటున్నాడమ్మా, అందుకే మీ ఇద్దరూ కలిసి
కాస్త ఎక్కువ సమయాన్ని గడిపితే శ్రీరాజ్కి కాస్త ఊరటగా ఉంటుంది అన్నాడు. అలాగే పెదనాన్న అంది. దాంతో పద తాత, ఇప్పుడే మనం బయలుదేరుదాం అనగానే బాబు తల్లి వంక చూశాడు. మీ తాతయ్య చెప్పగానే పొంగిపోయావు కదా, నా వంక ఎందుకు చూస్తావు అని ఉక్రోషం నటిస్తూ అంది. వెంటనే తల్లి దగ్గరకు వచ్చి స్టూల్ ఎక్కి ఆమె చెంపను ముద్దాడి, మరోసారి నిన్ను కూడా తీసుకెళ్తాము సరేనా అన్నాడు క్యూట్గా. మీ డాడ్ అలా మాటలు బాగా నేర్చావు అని నవ్వేసింది. హిహి అమ్మ నవ్వి అని స్టూల్ దిగేసి పద తాత అని చేయి పట్టి తీసుకుపోయాడు. వాళ్ళు వెళ్ళగానే మీరు రాత్రి మా మాటలు విన్నారని అర్థమైంది పెదనాన్న. సరే, ఎలాగో మీరే అవకాశం కల్పించారు కాబట్టి నేను శ్రీకి సర్ప్రైజ్ ఇస్తాను అని హోటల్లో టేబుల్ బుక్ చేసి సమయం చూసి సెక్యూరిటీ సహాయంతో శ్రీరాజ్ ఆఫీస్కి వచ్చింది. అప్పటికి స్టాఫ్ వెళ్ళిపోయినా కూడా శ్రీరాజ్ చాలా బిజీగా వర్క్ చేసుకుంటున్నాడు. డోర్ తోసుకుని అతని క్యాబిన్లోకి వచ్చిన ఆమెను చూసి ఆశ్చర్యపోతూ, ఏంటి సడన్ సర్ప్రైజ్, మేడం గారికి నా దగ్గరకు రావాలని అనిపించింది, ఏంటి స్పెషల్ అని అడిగాడు. నథింగ్ స్పెషల్, నిన్న నువ్వు డిన్నర్కి వెళ్దాం అన్నప్పుడు నిన్ను హర్ట్ చేశాను కదా, అందుకే ఈరోజు డిన్నర్కి వెళ్దామని వచ్చాను. అవునా, మరిప్పుడు మీ అబ్బాయి మీ పెదనాన్న అవసరం లేదా, లేక వాళ్ళు ఇదివరకే హోటల్ చేరుకున్నారా అని అడిగాడు. వాళ్ళు పార్క్లో బిజీగా ఉన్నారు అంది. అదే సంగతి, వాళ్ళ షెడ్యూల్ బిజీ అయ్యింది కాబట్టే రాణిగారికి నా మీద దయ కలిగింది అన్నాడు. లేకపోతే నేను నీ గురించి ఆలోచించనా అని అలకలా అడిగింది. అయ్యో ఆలోచించకే, రాత్రి నేను గదిలోకి రాగానే భలేగా ఆహ్వానం పలుకుతావు అన్నాడు. ఆ టాపిక్ తప్ప మన మధ్య మాటలుండవా అని చిరుకోపంగా అడిగింది. ఆ మాటలాడుతున్నప్పుడు పెరిగే నీ సిగ్గు భలే బాగుంటుంది అన్నాడు. సరే అయితే నేను ఇంటికి వెళ్తాను, నువ్వు పనితో బిజీగా ఉన్నావు కదా, చేసుకో అని కదలబోయింది. ఇలాగూ డిన్నర్ ప్లాన్ చేసావు కదా, పద వెళ్దాం అన్నాడు. వద్దు, నీకు పని ఉంది కదా, చేసుకో అంది మూతి వంకరగా తిప్పుతూ. ఇంటికి వెళ్ళాక నీ వంకర మూతి సరిచేస్తాను, కానీ ఇప్పుడు డిన్నర్కి వెళ్దాం పద అని బయలుదేరదీశాడు. హోటల్కి వెళ్ళి నిత్య అప్పటికే బుక్ చేసిన సీట్లలో ఇద్దరు కూర్చున్నారు. ఏం తింటావు అని అడిగాడు. నీకు నచ్చింది ఆర్డర్ పెట్టు అంది. సరే అని 2-3 వెరైటీలు ఆర్డర్ పెట్టి ఆమె వంకే చూస్తూ, నువ్వు నా కోసం సమయాన్ని వెచ్చించడం నాకు బాగా నచ్చింది అంటూ ఆమె వంక ఇష్టంగా చూస్తున్నాడు. అతని చూపుకి సిగ్గుపడుతూ చిన్నగా నవ్వి, చూపు మార్చు శ్రీ, నాకేదోలా ఉంది అంది. ఆ ఇద్దరూ మనతో ఉన్నప్పుడు ఇలా చూడలేను, ఇంకేం అనలేను, కాబట్టే మనిద్దరం బయటకు వెళ్దాం అని అంటాను. నువ్వేంట్రా అంటే ఎప్పుడూ కొడుకు పెదనాన్న అంటావు అన్నాడు. అర్థమైంది, కానీ నీ చూపుల సాంద్రతను తగ్గించు అంది. తగ్గించను, ఇంకా ఇంటెన్స్గా చూస్తాను అన్నాడు ఆమె కళ్ళల్లోకే చూస్తూ. ఇలా అయితే మరోసారి నీతో బయటకు రాను అంది. రాకు, నేనే తీసుకుపోతాను అన్నాడు. అలా మాట్లాడుకుంటూ డిన్నర్ ముగించి ఇంటికి వస్తుంటే, మేమింటికి వచ్చేసాం, బాబు నిద్రపోయాడు కూడా అని మెసేజ్ చేశాడు నరేంద్ర. ఆ మాటనే భర్తకు చెప్పింది. అవునా అనేసి కారు వేగం పెంచి ఇంటికి తీసుకొచ్చాడు. ఆమె ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ మూయబోతే నెట్టుకుంటూ లోపలికి వచ్చాడు. ఏం చేస్తున్నావు, ముందు నేనొచ్చాను, నీకంత అర్జెంట్ అయితే పక్క గదికి వెళ్ళు అంది. పక్క గదికి వెళ్తే నా అర్జెంట్ పని ఎలా పూర్తవుతుంది అంటూ షవర్ ఆన్ చేశాడు. దాంతో నిత్య గబాలున పక్కకు వచ్చింది, కానీ అప్పటికే షవర్ జల్లుకి తడిచిపోయింది. చూడు ఏం చేశావో అని కోపంగా చూసింది. స్నానం చేయడానికే కదా వచ్చావు అన్నాడు. నేను మాత్రమే స్నానం చేయాలని అనుకున్నాను, బట్టలతో స్నానం చేయాలని అనుకోలేదు. ముందు నువ్వు బయటకు వెళ్ళు అంది. ఎక్కడికే వెళ్ళేది అంటూ ఆమెను చుట్టుకొని, మొన్నటి నుండి నాకు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి, మరి వాటిని అందుకోవాలి, కానీ దూరం జరగకూడదు అంటూ ఆమె పెదవులను అందుకున్నాడు. ఈ మన్మధుడు అనుకున్న పని అయిపోవాలి అనుకొని కళ్ళు మెరుస్తుండగా ఆమె కూడా అతనితో శృతి కలిపింది. దాంతో పెదవులకు స్వేచ్ఛనిచ్చి అడ్డులను అడ్డం తీసి నీటి తుంపరులు ఆమె మేని అందాన్ని పెంచుతుంటే ఆమె ప్రతి అణువును పెదవులతో మీసాలతో స్పృశిస్తూ ఆమెలోకి చేరిపోయాడు. శ్రీరాజ్ ఆఫీసులో పని చేసుకుంటూ సడన్గా ఏదో గుర్తొచ్చి పనిచేయడం ఆపేసి ఆన్లైన్లో ఏదో వెతుకుతూ, నెక్స్ట్ వీక్ మన 4th యానివర్సరీ కదా,
నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను అని అనుకుని ఇలా ఆన్లైన్లో కాదు నేరుగా వెళ్ళి పర్చేస్ చేస్తాను అనుకున్నాడు. అంతలోనే ఆలోచనలో పడ్డాడు. 4th యానివర్సరీ వచ్చింది కానీ నిత్య ఇంకా కన్సీవ్ కాలేదు. నిజంగా ఆమెలో ఏమైనా సమస్య ఉందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే మంచిదనిపిస్తుంది. ఇప్పటికే ఆలస్యం చేశానేమో. వీలు చూసుకుని నిత్యతో మాట్లాడాలి అనుకొని మళ్ళీ పనిలో లీనమయ్యాడు. కానీ ఈ ప్రశ్న అతని మనసును డొలిచేస్తుంది. దాంతో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు. నిత్యకు కూడా తమ యానివర్సరీ గుర్తొచ్చి ముందు సంతోషించిన మరుక్షణం ఆమెలో బాధ చేరిపోయి ముభావంగా అయిపోయింది. 1 కాదు 2 కాదు 4 సంవత్సరాలు అవుతున్నా నేనెందుకు ఇంకా కన్సీవ్ కాలేదు? హాస్పిటల్కి వెళ్ళే తీరాలి అని అనిపిస్తుంది నాకు అని డల్ అయిపోయింది. డిన్నర్ అయ్యాక నిత్య తమ గదిలోకి వచ్చేసరికి అక్కడ శ్రీరాజ్ కనిపించలేదు. దాంతో ఎక్కడ ఉన్నాడు అనుకుని ఆ గది బాల్కనీ డోర్ తెరవగానే ఆకాశంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ కనిపించాడు. ఏం చూస్తున్నావు? అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది నార్మల్గా. నువ్వింకా ఎందుకు కన్సీవ్ కాలేదు అని సూటిగా కోపంగా గంభీరంగా అడిగాడు. ఆ మాటకు అప్పటి వరకు నవ్వుతున్న ఆమె మోములో నవ్వు ఎగిరిపోయి ముఖం వాడిపోయింది. ఆమె చర్యకు శ్రీరాజ్ ముఖం మరింత గంభీరంగా మారిపోయింది. కారణం నాకు తెలియదు శ్రీ. నేనే నీతో మాట్లాడాలని అనుకుంటే నువ్వే నన్ను ప్రశ్నించావు అంది బాధగా. ఏం మాట్లాడాలని అనుకున్నావు? డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్దామని అడుగుతావు అంతేనా అని అడిగాడు. మరి ఇంకేం చేయాలి అని అనుమానంగా అడిగింది. ఇంకా ఉంది. నిజమే కదా? నిత్య ఇంకేం చేయాలి? శ్రీరాజ్ ఎందుకు కోపంగా ఉన్నాడు? ఇంకా కన్సీవ్ కాకపోవడం ఆమె తప్ప? అతని అభిప్రాయం ఏంటో తదుపరి భాగంలో విని తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.